ముందు మనం మ్యాథ్స్లో కొత్త గేమ్ ఆడదామా? ఎస్. ఈరోజు మనము ఇప్పుడు ఈ గేమ్లో ఏంటంటే మనం ఇలాగ చిట్స్ వేసుకోవాలి, ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో చిట్స్లో ఏం రాశానంటే 0 నుంచి 9 వరకు డిజిట్స్ ఒక్కొక్క చిట్లో వేసాను. అలాగా 2 సెట్స్ వేసాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఒక గ్రిడ్ గీసుకోవాలి, 1000, 100, 10s, 1s ప్లేస్ అని చెప్పేసి. సో ఇప్పుడు 1000 డిజిట్లో ఏమీ రాయకూడదు. ఇక్కడ 1 2 3 4 5 6 నెంబర్స్ ఇప్పుడు మనం ఇందులో నుంచి ర్యాండమ్గా తీసుకోవాలి బౌల్ నుంచి. సో ఇప్పుడు నేను ఇక్కడ డిజిట్స్ 6 చిట్స్ తీసుకున్నాను కదా, నాకు వచ్చిన డిజిట్స్ నేను నచ్చిన ప్లేస్లో వేసుకుంటాను. సో ఇవి నాకు వచ్చిన డిజిట్స్ అనమాట. నేను ఇవన్నీ నచ్చిన ప్లేస్లో వేసుకుంటాను. 9 0 6 ఇవి అయిపోయినాయి. 8 2 1. సో నేను ఇప్పుడు ఎడిషన్ చేస్తాను. సో నాకు ఇప్పుడు 1727 వచ్చింది. అలానే కుందు కూడా ఇప్పుడు 6 చిట్స్ తీసింది, అది రాస్తుంది ర్యాండమ్గా రాసి. సో కుందు ఇలా డిజిట్స్ వేసుకుంది, ఇప్పుడు యాడ్ చేస్తుంది. ఎంత వచ్చింది సమ్ము? 1321. సో నాకు వచ్చిన సమ్ ఏంటంటే 1727. సో నాది గ్రేటర్ నెంబర్ కాబట్టి, కుందుది లెస్ నెంబర్ కాబట్టి నాకు 1 పాయింట్ వస్తుంది ఈ రౌండ్లో. ఓకేనా, 1 పాయింట్ నాకు. ఇప్పుడు నాకు సెకండ్ రౌండ్లో నేను మళ్ళీ నెంబర్స్ తీసుకున్నాను. సో నా డిజిట్స్ని ర్యాండమ్గా ప్లేస్ చేసి యాడ్ చేస్తాను. ఇప్పుడు కుందుకి 1187 వచ్చింది. సెకండ్ రౌండ్లో నాకు 1825 వచ్చింది. సో క్లియర్గా ఇది పెద్ద నెంబర్ కాబట్టి 1 పాయింట్. ఇక ట్రిక్ ఏంటంటే మనం డ్రా చేసిన డిజిట్స్ ఏదైతే ఉందో అవి 100s ప్లేస్లో అన్నిటికన్నా బిగ్గెస్ట్ నెంబర్స్ వేసుకుంటే మనకి ఆన్సరు అన్నిటికన్నా పెద్దది రావచ్చు. అవును కదా కన్నా, అదే కదా ట్రిక్. విల్ నౌ కంటిన్యూ ద గేమ్.